ఓ మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య యత్నానికి పాల్పడడానికి కారకుడైన డాక్టర్ దీపక్ కు శిక్ష పడేలా చేస్తామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఫార్మసిస్ట్ చికిత్స పొందుతున్న ప్రైవేట్ ఆసుపత్రికి ఎమ్మెల్యే వెళ్లి ఆమెను పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పరిస్థితికి కారకుడైన డాక్టర్ దీపక్ కుటుంబ సభ్యులతో సహా పరారీలో ఉన్నాడని, త్వరలోనే పోలీసులు అరెస్టు చేస్తారన్నారు. ఇప్పటికే ఆసుపత్రి యాజమాన్యం దీపక్ ను తొలగించిందన్నారు. మహిళల పట్ల తప్పుగా ప్రవర్తించే వారిని కూటమి ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు ఈ సంఘటనను కూడా రాజకీయం చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో బాధితురాలికి, ఆమె కుటుంబానికి ఎలాంటి న్యాయం చేయాలో సలహాలు, సూచనలు ఇస్తే బాగుంటుందని హితవు పలికారు. ఆడపిల్లలకి అన్యాయం జరిగితే మనం టాలరేట్ చేయం, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానివ్వండి, అసలు ఉపేక్షించే పరిస్థితులే ఉండవు. ఇప్పటికే ఆల్రెడీ సీఎం గారు కూడా వాళ్ళ పిఎస్ ఫోన్ చేసి అడిగి రీయింటారు. ఇది విషయం. ఒక డాక్టర్ హాస్పిటల్ని మభ్యపెట్టి, అందరినీ మభ్యపెట్టి, అసలు కారణం అయింది అతను. కానీ అతను చాలా తెలివిగా ఏదో ఆ రోజు పాలనేట మా చెల్లి గారికి అసలు లాక్ ఎవరికి తెలియదు. ఆ లాక్ ఆయన మొత్తం అన్లాక్ చేసేసి మామూలు ఓపెన్లో పెట్టేసి వాళ్ళు దాంట్లో డేటా మొత్తం కూడా ఏమి ఎలక్ట్ చేసి తీసేస్తే పోదన్న గూగుల్లో ఉంటుంది. టెక్నాలజీ ఉంది. 5-6 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి నువ్వు ఏం మాట్లాడావో డేటా తీసేసేది వచ్చింది. అంతా చేసేస్తా. ఎలా చేయాలో చేస్తారు. తప్పకుండా ఎవరైనా 11 సంవత్సరాలకు పుట్టిందండి మా అత్తయ్య వాళ్ళకి.